సిఎస్కే ఐపీఎల్లో 5 సార్లు టైటిల్ గెలిచింది. కానీ మరీ ముఖ్యంగా సిఎస్కే ముంబై ఇండియన్స్ మ్యాచ్ అంటేనే హోరాహోరీగా ఉంటుంది. ఎవరు గెలుస్తారో చివరి వరకు చెప్పలేని పరిస్థితి. అయితే పంజాబ్ కింగ్స్ సిఎస్కే జట్ల మధ్య మాత్రం మ్యాచ్ జరిగితే పంజాబ్దే పై చేయి అవుతూ ఉంటుంది. ఈ మధ్య సిఎస్కే మిగతా టీంలపై గెలిచిన పంజాబ్ పై గెలవడానికి మాత్రం చాలా కష్టపడుతూ ఉంటుంది. ఇలా ఓడిపోతూ కూడా ఉంటుంది. ఈ మ్యాచ్లోనూ అంతే 209 పరుగులు చేసింది. అయినప్పటికీ ఆ జట్టు ఘోరంగా ఓడిపోయింది అనుకోవచ్చు. ఎందుకంటే మరో 8 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ కింగ్స్ వరుసగా 2 విజయాన్ని నమోదు చేసుకుంది ఈ ఐపీఎల్లో. మరి ముఖ్యంగా ఈ జట్టుకు బలమైన ఓపెనర్లు ఉన్నారు. టీమిండియా యంగ్ ప్లేయర్లు ప్రియాన్స్ ఆర్య అండ్ ప్రభు సిమ్రన్. లాస్ట్ మ్యాచ్ లో ఈ ఓపెనర్లు కాస్త ఫెయిల్ అయినప్పటికీ ఈ మ్యాచ్ లో మాత్రం తమ స్థాయికి తగ్గట్టుగా రాణించారు. ప్రియాన్స్ ఆర్య అయితే చుక్కలు చూపించాడు. సిఎస్కే బౌలర్లకు జస్ట్ 11 బంతుల్లోనే 39 పరుగులు చేశాడు. 3 4లు 4 సిక్సర్లతో బహుశా 210 పరుగుల టార్గెట్ ను చేంజ్ చేసింది. అంటే ప్రియాన్స్ ఆర్య ఇన్నింగ్స్ చాలా కీలకంగా మారింది అనుకోవచ్చు. అటు ప్రభు సిమ్రన్ సింగ్ కూడా ఈ మ్యాచ్ లో రాణించాడు. 6 4లు 1 సిక్సర్తో 43 పరుగులు చేశాడు 34 బంతుల్లో. ప్రతి ఒక్క పంజాబ్ బ్యాట్స్మెన్ కూడా రాణించారు. లాస్ట్ మ్యాచ్ లో సూపర్ గా రాణించి చివరి వరకు నాట్అవుట్ గా నిలిచి పంజాబ్ విజయంలో కీ రోల్ ప్లే చేసిన కూఫర్ ఖానోల్లీ మరోసారి అలాంటి ఇన్నింగ్సే ఆడాడు. 6 4లతో 22 బంతుల్లో 36 పరుగులు చేస్తే ఇక శ్రేయస్ అయ్యర్ ఒక కెప్టెన్ ఎలా ఆడాలో అలా బ్యాటింగ్ చేశాడు. మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అందించినప్పటికీ ఆ తర్వాత వికెట్లు కోల్పోయినప్పటికీ క్రీజ్లోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ మాత్రం ఎక్కడ ప్రెజర్కు ఫీల్ కాకుండా మ్యాచ్ను ఆల్మోస్ట్ తనే ముగించాడు అనుకోవచ్చు. ఎందుకంటే హాఫ్ సెంచరీతో రాణించాడు. 29 బంతుల్లోనే 4 4లు 3 సిక్సర్లతో. కెప్టెన్ అయినప్పటికీ ఎలాంటి ఒత్తిడి లేకుండా కన్సిస్టెన్సీ బ్యాటింగ్తో రాణిస్తున్నాడు శ్రేయస్ అయ్యర్. అటు చివర్ల శశాంక్ సింగ్ 6 బంతుల్లోనే 2 4లు కొట్టి 14 పరుగులు చేస్తే మార్కో స్టోన్స్ 3 బంతులను ఫేస్ చేసినప్పటికీ 2 4లు కొట్టేసి 9 పరుగులు చేశాడు. ఇలా పంజాబ్ బ్యాట్స్మెన్లు సమిష్టిగా రాణించారు. ఓపెనర్లు అయితే అదిరిపోయే ఆరంభాన్ని అందించారు అనుకోవచ్చు. ఇక సిఎస్కే బ్యాటింగ్ లో రాణించిన బౌలింగ్ లో మాత్రం దారుణంగా ఫెయిల్ అయింది. మరి ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ మ్యాట్ హెన్రీ 4 ఓవర్లు బౌలింగ్ వేస్తే ఏకంగా 54 పరుగులు ఇచ్చుకున్నాడు. అటు రాహుల్ చహర్ కూడా 4 ఓవర్లకు 46 పరుగులు, నూర్ అహ్మద్ 4 ఓవర్లకు 38 పరుగులు, అన్షుల్ కాంబోజీ అంతే 4 ఓవర్లు బౌలింగ్ వేయకుండానే 43 పరుగులు సమర్పించుకున్నాడు. 2 వికెట్లు తీశాడు. ఖలీల్ అహ్మద్ 3 ఓవర్లు బౌలింగ్ వేసిన 1 వికెట్ కూడా తీయలేకపోయారు. అటు పంజాబ్ బ్యాట్స్మెన్లు ఓపెనర్లు ప్రియాన్స్ ఆర్య, ప్రభు సిమ్రన్ సింగ్ 4.2 ఓవర్లు అంటే 26 బంతుల్లోనే 61 పరుగుల ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అందించారు. ఆ తర్వాత కూడా మంచి పార్ట్నర్షిప్లు రావడంతో పంజాబ్ ఈజీగా గెలిచింది. ఇదిలా ఉంటే ప్రియాన్స్ ఆర్య బ్యాటింగ్ పట్ల చాలా మంది విశ్లేషకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆడుతీరులా ఉందని వ్యాఖ్యానించారు. సెహ్వాగ్లా కన్సిస్టెన్సీ లేకపోయినప్పటికీ భవిష్యత్తులో ఖచ్చితంగా అతనిలాగే మంచి హిట్టర్ అవుతాడని వ్యాఖ్యానించారు. బాల్ను ఎటువంటి భయం లేకుండా బాధేస్తున్నాడని వీరేంద్ర సెహ్వాగ్ మాదిరి గుర్తు చేసుకుంటున్నారు.